నమస్కారం. నేను చందు. విద్యాదానం. విద్య సంస్కారాన్ని నేర్పుతుంది, నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధం ఉంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. విద్య నేర్పే పాఠశాల ఏదైనా అది విజ్ఞానాన్ని ప్రసాదించే ఆలయమే. అక్కడ గురువే దైవం. ఆ పాఠశాలలో పేద, గొప్ప భేదాలుండవు. దశరథ కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠుని దగ్గర, బలరామకృష్ణులు సాందీపని ముని వద్ద రాజకుమారుల విద్యను అభ్యసించలేదు. నిరాడంబరంగా సామాన్యుల్లాగే చదువుకున్నారు. సామాజిక రాజనీతి విషయంలో శ్రీరామచంద్రుడిని నేటికి ఆదర్శమూర్తిగా భావించడానికి కారణం గురువుల దగ్గర ఆయన వినయ విధేయతలతో విద్యను అభ్యసించడమే. శ్రీకృష్ణ కుచేలుర మైత్రి కేవలం గురుకులం వరకే పరిమితం కాలేదు. కృష్ణుడు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాక కూడా కుచేలుడిని ఆదరించాడు, అతిథి మర్యాదలతో గౌరవించాడు. ఆ సంస్కారం ఆనాటి విద్యా విధానం నేర్పిందే. విద్య మాత్రమే మనిషికి ఎనలేని కీర్తిని అందిస్తుంది. అష్టావక్రుడికి రాజ సన్మానాన్ని అందించినది వారి జ్ఞానమే కానీ 8 వంకరలు కలవారి దేహం కాదు. అలాగే జన్మతో నిమిత్తం లేకుండా తాను నేర్చుకున్న ధనుర్విద్యలో చూపించిన ప్రతిభ వల్ల గొప్ప వీలుకాడిగా పేరు తెచ్చుకున్నాడు ఏకలవ్యుడు. అందుకే చాణక్యుడు విద్య గుప్తధనం వంటిది, కామధేనువు లాంటిది. కామధేనువు కోరిన కోరికలు తీర్చినట్లుగా విద్య కూడా సుఖ సంతోషాలను ఇస్తుంది అని బోధించాడు. మనిషికి ఎన్ని సిరి సంపదలున్న విద్య ఉండి తీరాలి, లేకపోతే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఉండదు. అందుకే బాల్యం నుంచే ప్రతి ఒక్కరూ విద్య మీద శ్రద్ధ చూపించాలి. అక్కడ ఆలక్ష్యంగా ఉంటే భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుంది. విద్యతో సమానమైన బంధువు ఉండరని హితోపదేశం వివరించింది. విద్య మానవత్వాన్ని, ధార్మికతను పెంచుతుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకునే తెలివి విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. విశిష్టమైన తేజస్సును ప్రసాదించి దేశాంతరాలలో బంధువుల ఆదుకునే విద్య దైవ సమానమైంది. మనిషిలోని ప్రజ్ఞను విస్తరింపజేసి మానసిక వికాసానికి దోహదం చేసే విద్య ఎంతమందికి పంచినా పెరుగుతుంది తప్ప తరగదు. చంద్రుడు రాత్రిని వెలుగుతో నింపినట్లుగా విద్యావంతుడు, సజ్జనుడు అయిన వ్యక్తి కుటుంబంలో కనీసం ఒక్కరున్నా చాలు. అతడి విజ్ఞాన కాంతులు ముందు తరాలకు వెలుగుబాటును చూపుతాయి. ప్రతి మనిషి తన కుటుంబానికి ఆధారంగా, ఊరికి ఉపకారిగా, దేశానికి సేవకుడిగా జీవించాలంటే అతడు విద్యాధికుడై ఉండాలి. అన్నదానం అన్నిటికన్నా గొప్పదే, కానీ అంతకన్నా గొప్పది విద్యాదానం. విద్యను శ్రద్ధ భక్తులతో నేర్చుకున్న మనిషి శాశ్వతమైన ప్రయోజనం పొందగలడు. అందుకే తాను నేర్పిన విద్యను 10గురికి పంచడానికి మనిషి ప్రయత్నించాలి. ఆ విధంగా సమస్త మానవాళికి మేలు చేసేందుకు ఎవరికి వారు కృషి చేయాలి అని విశ్వనాథ రమగారు రాసిన అంతర్యామి ఇది విద్యాదానం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.